శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమస్కారం. నా పేరు ప్రవీణ్ కుమార్ శర్మ. అయ్యప్ప మాల ఇప్పుడు చాలామంది వేస్తున్నారు. అయ్యప్ప మాలనే కాదు, శివమాల వంటివి సమస్త దేవతలకు మాలలు వేసేటువంటి విధానం భక్తిపూర్వకంగా ధరిస్తూనే ఉన్నారు. నిజానికి ఇది ధరించటం ద్వారా ఖచ్చితంగా అప్పుడు ఉండేటువంటి వారి విధానాలు కానీ, అప్పుడు వారు పాటించేటువంటి పద్ధతులు కానీ ఇవి చాలా మంచివి. ఎందుకంటే మీరు ఉదాహరణకు అయ్యప్ప మాలలోనే తీసుకోండి, చన్నీటి స్నానం కానీ, పూజ చేశాకే తినటం అటువంటివి కానీ, అందరినీ స్వామి అని సంబోధించటం కానీ, తర్వాత ఇవి 40 రోజుల వరకు ఇటువంటి నియమాలు ఎవరిని తారతమ్యం లేకుండా, కుల మత వర్గ లింగ భేదాలు లేకుండా అందరికీ నమస్కారం చేయటం, అందరినీ ఒకే విధంగా చూడటం అనేటువంటి విధానాలన్నీ లోకానికి ఆదర్శం. ఇటువంటి ఆదర్శాలు 40 రోజుల తర్వాత చాలామంది పాటించట్లేదండి. వాళ్ళనే ఈ పాటించట్లేదు, 40 రోజులు పాటించాక వాళ్ళని విమర్శిస్తున్నారు అనేటువంటి మాటలు చాలామంది వినపడుతూ ఉన్నాయి. 40 రోజులు పాటించాక మళ్ళీ వాళ్ళు ఏంటంటే చాలామందికి పూర్వపు లైఫ్ అలవాటు పడి ఈ 40 రోజులు అనేటువంటిది కొంతమంది కోరికల రూపంలో వేసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు నేనే చెప్తాను. నాకు వివాహం అయితే నేను వచ్చే సంవత్సరం మాల వేస్తానండి, లేదా నాకు కావలసినటువంటి ఉద్యోగం వస్తే నేను వచ్చే సంవత్సరం మాల వేస్తానండి, మాల వేయటం ద్వారా నాకు ఇలా జరుగుతుందండి అంటూ చాలామంది చెప్పుకొస్తారు. నిజానికి మాల వేయటం కంటే మాల వేసిన తర్వాత మీరు ఆచరించేటువంటి పద్ధతుల ద్వారా మీకు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. మీరు ఆచరించేటువంటి సత్కర్మాచరణ, మీరు ఎవ్వరికీ చెడు చేయకుండా ఉండటం, అహింసతో ఉండటం, ప్రతి ఒక్కరిని సమానంగా చూడటం అనేటువంటి అంశాల ద్వారానే మీరంతా సుఖంగా మీకు కావలసినటువంటి కోరికలు తీరి అంతలా బ్రతుకుతూ ఉన్నారు. మరి మాల తీసిన తర్వాత ఎందుకు ఉంటున్నారు అంటే, చాలామంది మాల తీసిన తర్వాత కూడా కొన్ని ఆచారాలు, ఎందుకంటే అందరూ చన్నీటితో స్నానం చేయలేకపోవచ్చు, కొంచెం వేడి నీళ్ళు స్నానం చేయొచ్చు, కానీ చాలామంది ఒక్కటి పాటిస్తున్నారు. నేను గమనించిన దాంట్లో పూజ చేసిన తర్వాతే తినటం, పూజ చేసిన తర్వాతే కాఫీ తాగటం, ఇటువంటివన్నీ నేను మాల వేసుకున్న 2-3 సార్లు తర్వాత మాల వేసుకున్న వాళ్ళు ఇదే ఆచార వ్యవహారాలు పాటిస్తున్నటువంటి విధానం నేను చూశాను. ఒక్కచోట జరిగినటువంటి అంశాన్ని లక్షల్లో విదేశాల్లో కూడా అయ్యప్ప మాలలు వేసుకొని అక్కడ జీవనం సాగించే 40 రోజుల తర్వాత శబరిమలకు వచ్చి తీసేటువంటి విధానం కూడా నేను చూశాను. విదేశాలలో కొన్ని లక్షల మంది కూడా, భారతదేశంలో కొన్ని లక్షల మంది కూడా మాలలు వేసుకొని ఆ జీవన పద్ధతిలో సాగిస్తూ ఉంటే, కొన్ని చోట్ల ఉదాహరణకు 1 క్వింటా బియ్యం పోసామనుకోండి, అందులో 4-5 పురుగులు ఉంటాయి. అలాగే 1,00,000 చోట్ల మంచి జరుగుతున్నప్పుడు 10ల సంఖ్యలో ఖచ్చితంగా నష్టం ఎక్కడో జరుగుతుంది తెలియకుండా. ఆ నష్టాన్ని మాత్రమే పట్టుకొని జరిగేటువంటి మంచిని వదిలేసి, జరిగేటువంటి మంచిని మాత్రమే, చెడును మాత్రమే ప్రాపగాండా చేస్తే ఇది ఎంతవరకు సమంజసం అనేటువంటిది విమర్శించేటువంటి వాళ్ళే ఆలోచించాలి. అలాగే అయ్యప్ప మాలలు లేదా ఇతర దేవతా మాలలు ధరించేటువంటి వ్యక్తులందరికీ నా విన్నపం ఏంటంటే, మీరు ఆ 40 రోజులు దీక్ష చేసిన తర్వాత కూడా అదే ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. అన్ని ఆచారాలు రోజు పాటించడానికి ఖచ్చితంగా కుటుంబ వ్యవహారంలో ఉన్న వారికి ఖచ్చితంగా కష్టమే, కానీ ఆలోచన పద్ధతి అయ్యప్పల్లో ఉన్నప్పుడు లేదా దేవతా మాల ధరించినప్పుడు ఒక విధమైన సరళి ఆలోచన విధానం ఉంటుంది. ఆ ఆలోచన విధానం మాలతో సంబంధం లేకుండా మీరు పెట్టుకోగలిగితే మీరు లోకానికి ఆదర్శవంతులైనటువంటి జీవన విధానాన్ని చూపించగలుగుతారు.